బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మరీ ముఖ్యంగా పనిమనిషి రవిగా గుర్తించారు. 3వ అంతస్తులో కనిపించింది గంధమల్ల రవి మృతదేహం. పనిమనిషి రవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవిది హత్య లేకపోతే ఆత్మహత్య అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. మృతదేహం రాత్రికి రాత్రే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం సంచలనంగా మారింది. రవి స్వస్థలం యాదగిరిగుట్ట సమీపంలోని సైదాపురం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిగా రవిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఉరేసుకుని బలవన్ మరణానికి పని మనిషి రవి పాల్పడ్డా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. 3rd ఫ్లోర్లో కనిపించింది గంధమల్ల రవి మృతదేహం. పని మనిషి రవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవిది హత్య లేకపోతే ఆత్మహత్య, ఎవరైనా చంపేసిన తర్వాత దీన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే రవిది నిజంగానే ఆత్మహత్య? ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత అంశానికి సంబంధించి అంటే బలవన్ మరణానికి పాల్పడేంతలా ఎటువంటి కారణాలు ఉన్నాయి? మరి ముఖ్యంగా బలవన్ మరణానికి పాల్పడాల్సిన అంత ఎటువంటి కారణాలు ప్రభావితం చేయడం జరిగింది? మృతదేహం రాత్రికి రాత్రే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఈ అనుమానాలన్నీ కూడా ఈ మరణం చుట్టూ నమోదయ్యాయి. ఒక్కసారి అక్కడ ఆ కుటుంబం, రవి కుటుంబం అక్కడికి చేరుకొని బోరున విలపిస్తోంది. అక్కడ ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. అప్పుడు రైట్, అది ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సచిన్. గత రాత్రి ఏదైతే ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో గంధమల్ల రవి అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నిన్న మధ్యరాత్రి 9 గంటల క్రమంలో ఏదైతే బీర్ల ఐలయ్య ఇంటి పైనే రేకుల షెడ్ లో కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా అక్కడ రెంటుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా పని మనిషిగా పనిచేస్తూ సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే గంధమల్ల రవి ఈ మధ్యన అప్పులు ఎక్కువయ్యాయి. విధంగా గత ఒక 5 రోజుల క్రితం కూడా ఇంట్లో కుటుంబ కలహాల వల్ల కూడా భార్యాభర్తలకు గొడవ జరిగినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి ఆసుపత్రికి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అతన్ని రాత్రికి రాత్రే తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రము ఎంత అర్ధరాత్రి హాస్పిటల్ కు తరలించడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా భార్య ఎవరైతే రవి భార్య పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మాకు ఒక 5 రోజుల క్రితం గొడవలైన క్రమంలో కూడా అతను వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి రాత్రి ఏదైతే పైన కూర్చొని కూడా మందు తాగుతున్నప్పుడు కూడా మేము చూసాము. తర్వాత ఆత్మహత్య చేసుకున్నానని చెప్తున్నారు. ఈ విద్యా క్రమంలో కూడా ఇతని మొత్తం కూడా సైదాపురం గ్రామంకి ఇతనికి అప్పులు ఎక్కువైన క్రమంలో కూడా ఈ మధ్యన ఏదైతే భార్య చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్యన ఒక బ్యాంకులో లోన్లు కూడా తీసుకున్నాము. లోన్లు తీసుకున్న తర్వాత కూడా ఆ కిస్తులు నెల కట్టవలసిన కిస్తులు సరిగా కట్టలేకపోవడం కూడా బ్యాంకు అధికారులు కూడా ఇంటి దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చారు, గొడవ చేశారు. అది కూడా మనస్తాపానికి చెంది మొత్తం కూడా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలు అవుతున్న కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాంట్లో భాగంగా కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కాల్ డేటా ఎవరైతే ఈ గంధమల్ల రవి ఉన్నాడో గంధమల్ల రవి చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడే కాల్ డేటా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని విధంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా పూర్తి అయింది. కుటుంబ సభ్యులకు కూడా బాడీని అప్పగించిన పరిస్థితి కనపడుతుంది. బీర్ల ఐలయ్య కూడా ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఎమ్మెల్యే
ఇంట్లో ఎవరైతే పనిచేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని మాత్రము కొద్దిగా కలకలం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది సచిన్. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంట్లో 3rd ఫ్లోర్లో ఈ మృతదేహాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ టీం చేరుకుందా, ఎటువంటి క్లూస్ని సంపాదించడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందంటే పోలీసులు చెప్తున్నారు ఇక్కడ అచ్యుత్. ఇన్వెస్టిగేషన్ మాత్రము చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే ఆ 5th ఫ్లోర్ లో ఏదైతే సూసైడ్ చేసుకుందో దూలానికి ఉరి వేసుకున్నారు. అచ్యుత్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి, దాని బదులు బలవన్ మరణం అనే పదాన్ని ఉపయోగించండి. ప్లీజ్ కంటిన్యూ అచ్యుత్. బలన్మరణం చేసుకున్నటువంటి పరిస్థితి కానీ మొత్తం దూలానికి ఏదైతే దూలానికి ఉన్నదో మొత్తం కూడా సీసీ ఫుటేజ్, అదేవిధంగా అక్కడ ఏమైనా సీసీ లోపల ఉన్న మొత్తం కూడా క్లూస్ టీమ్ ఆధారాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము మొత్తం పారదర్శకంగానే దర్యాప్తు చేస్తున్నాము. ఏ విధంగా అయితే బలన్మరణానికి పాల్పడ్డాడు రవి అనే దాని మీద కూడా మేము పూర్తిగా చేస్తాము. ఏది ఎక్కడ కూడా తప్పు లేకుండా కూడా చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఎమ్మెల్యే కూడా ఒకటే చెప్తున్నాడు, గత 5 రోజుల నుంచి కూడా నాకు కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడని కూడా కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను రోజు చూస్తున్నాను కానీ రవి కనబడట్లేదని కూడా ఆ ఎమ్మెల్యే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఇలా బలన్మరణం చెందడం వల్ల ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు కాబట్టి అదే ఇంట్లో సూసైడ్ ఎమ్మెల్యే ఇంట్లో ఈ విధంగా బలన్మరణం చేసుకోవడం ఏంటని కూడా చాలా మంది కూడా కొన్ని మంది కూడా దాని మీద అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సార్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి అనుమానాస్పద మృత్యు ప్రస్తుతం సంచలనంగా మారింది. యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు రవి. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లోని 3rd ఫ్లోర్లో గంధమల్ల రవి మృతదేహం కనిపించింది. పని మనిషి రవి మృతిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవిది హత్య లేకపోతే ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం రాత్రికి రాత్రి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. రవి స్వస్థలం యాదగిరిగుట్ట సమీపంలోని సైదాపురం. ఈ నేపథ్యంలో రవిది ఎవరైనా హత్య చేసి ఆ మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయారా, లేకపోతే అది బలవన్ మరణమా? ఒకవేళ బలవన్ మరణం అయితే కారణాలేంటి? ఎందుకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు? ఆర్థిక వేధింపులు ఏమైనా కారణమా, లేకపోతే కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ హత్య అయి ఉంటే కనుక ఎందుకు హత్య చేసి అది కూడా బీర్ల ఐలయ్య ఇంట్లోని 3rd ఫ్లోర్లో పడేసే ప్రయత్నం చేశారు? ఎందుకు హత్య చేసి ఉండొచ్చు? దీని వెనకాల ఎవరు ఉండొచ్చు? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యుడిని కఠినంగా శిక్షిస్తా ఉంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలోని ఆ నిందితుడిని పట్టుకుంటా ఉంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి అక్కడ స్థానికులు ఎమ్మెల్యే దగ్గరికి చేరుకొని తమ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. గుండెలు పగిలేలా రోధిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆడేజ్ వచ్చిర్రు అప్పుడు NEET 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా 5th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 6th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 8th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే, 10th ర్యాంక్ క్లాస్ రూమ్ విద్యార్థిదే. ఎప్పటికీ నీట్ ర్యాంక్ శ్రీ చైతన్యతోనే. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.